బంగారం ధర ఊహకు అందని స్థాయిలో పరుగులు పెడుతోంది. ఒక్కో రోజు కొద్దిగా తగ్గుతోంది, 2 రోజుల తర్వాత మళ్ళీ ఊపందుకుంటోంది. ఏ రోజు తగ్గుతుందో ఏ రోజు పెరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో బంగారం కొనడం మంచిదేనా, కొన్నాళ్ళు వేచి ఉండాలా? ఈ సందేహం అందరినీ కన్ఫ్యూజ్ చేస్తోంది. మరి నిపుణులు దీనిపై ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. ప్రపంచ దేశాల మధ్య టారిఫ్ వార్ నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ఈ సుంకాల యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో అనే భయం ఇన్వెస్టర్లను ఆవహించింది. మరోవైపు బంగారం ధరలు కూడా అనేక ఒడుదుడుకుల మధ్యనే అందకుండా పరుగులు తీస్తోంది. ఒకవైపు స్టాక్ మార్కెట్లో గందరగోళం, మరోవైపు బంగారం మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. బంగారం రేటు 100 తగ్గి మర్నాడు 200 పెరుగుతోంది. ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటోంది. మొత్తం మీద లక్ష్య దిశగా పసిడి పరుగులు తీస్తోంది. సాధారణంగా స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు, కరెన్సీ విలువ తగ్గుతున్నప్పుడు మదుపుదారులు బంగారం కొనేందుకు మొగ్గు చూపుతారు. ఇందువల్లే బంగారం ధరలు పెరుగుతున్నాయన్నది ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఈ సంక్షోభం ఎప్పుడు సమస్య పోద్దనేది కనపడని వాతావరణం ఇప్పటికిప్పుడు అర్థం కాని పరిస్థితుంది. కాబట్టి గోల్డ్ ఇట్లాంటి సందిగ్ధ వాతావరణంలో ఇంకా పెరుగుదలకే అవకాశాలు ఉన్నాయి. చాలా వేగంగా పెరుగుతుంది. కాకపోతే ఆశ్చర్యకరంగా ఏంటంటే నిన్న మొన్న చూసుకునేటట్లయితే ఒకే రోజు ₹1000 6,000 ఏదో అనుకుంటే పెరిగినట్లు ఉన్నది. విపరీతమైన పెరుగుదల కనపడుతుంది. కాబట్టి ఒక పాయింట్ దాకా మాత్రం దీన్ని ఆపటం కష్టం. అటు స్టాక్ మార్కెట్స్ లో కల్లోలం చెలరేగుతోంది. మరోవైపు బంగారం ధరలు కూడా ఎవరు ఊహించని విధంగా ఒడిదుడుకుల మధ్య స్పీడ్ గా పరుగు పెడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మదుపరులు గోల్డ్పై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. షార్ట్ టర్మ్ కోసమైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఇక లాంగ్ టర్మ్ కోసమైతే తక్కువ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం ఎస్ఐపి మోడ్లో ఎవ్రీ మంత్ కొంత 1 గ్రామ్ కొంటారా, 5 గ్రాములు కొంటారా, అట్లా నెక్స్ట్ 5 years కోసము కంటిన్యూస్గా కొంత అప్లై చేయడం మంచిది. సో ఉన్న డబ్బంతా బంగారంలో పెట్టాలా, అసలే పెట్టకూడదు. బంగారం ఎప్పటికైనా బంగారమే. ఎల్లో మెటల్ అంటే ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతీయులకు ఎంతో ప్రత్యేకం. కానీ ఇందులో పెట్టుబడి పెట్టేవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆచితూచి కొనుక్కోవాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.